బీజేపీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామంటున్నారు ఖర్గే. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు ఖర్గే. బీజేపీ విధానాలపై పోరాటం కొనసాగుతుందని, ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయని, నైతికంగా మోదీ ఓడిపోయినట్లే అన్నారు ఖర్గే. ఇండీ కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు ఆయన. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమి నేతలు ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై వారు చర్చించారు. ఎన్నికల్లో ఐకమత్యంగా పోరాటం చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని కూటమి నేతలు అన్నారు. ఇండియా కూటమి సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, స్టాలిన్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, లెఫ్ట్ నేతలు డి రాజా, సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయాలపై వేచి చూసే ధోరణిలో ఉంది ఇండియా కూటమి. టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు ఇండియా కూటమి వైపు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు కొందరు నేతలు. ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. మోదీ నైతికంగా ఓడిపోయారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి భవసారూప్యం ఉన్న పార్టీలన్నీ ఏకం కావాలన్నారు. కొత్త పార్టీలకు ఇండియా కూటమి ఆహ్వానం పలుకుతుందన్నారు ఖర్గే. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision, and we all together agreed on these points, and will definitely whatever promises we have given to the people, that we will keep it up. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 233 స్థానాలు దక్కాయి. అయితే ఢిల్లీకి బీహార్ నేతలు నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఒకే విమానంలో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.